హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాయనాడ్‌లో ఉన్న ఒక డ్యామ్ అండ్ ఒక వాటర్ ఫాల్ గురించైతే షేర్ చేస్తున్నాను. ఈ డ్యామ్ వచ్చేసి బాణాసుర సాగర్ డ్యామ్. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ డ్యామ్. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి పార్కింగ్ నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ గూడా ఇక్కడే అయితే ఉంటాయన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్‌కి అయితే గనక 40 రూపీస్, కిడ్స్‌కి అయితే గనక 20 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వ్యాన్ సర్వీస్ కూడా ఉంటది. డ్యామ్ దగ్గరికి పైకి వెళ్ళడానికి. కావాలంటే ఆ టికెట్స్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. అండ్ టికెట్ ప్రైజెస్ అన్నీ గూడా ఇక్కడైతే ఉంటాయి. ఇంకా ఇక్కడ కిడ్స్‌కి కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలా వెళ్ళే దారిలో ఒక బోర్డ్ అయితే కనిపించిందనమాట. ఐ లవ్ వాయనాడ్ అని చెప్పేసి. సో, ఆ బోర్డ్ దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకొని వెళ్ళాము. అలాగే ఇదొచ్చేసి ఇందాక వ్యాన్ అని చెప్పాను కదా! సో, వ్యాన్‌కి లైన్ అనమాట ఇది. సో, మేము ఈ వ్యాన్ కోసం వెయిట్ చేయకుండా వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము పైకి. ఇక ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే బాణాసుర డ్యామ్ అనే నేమ్ రావడానికి రీజన్ ఏంటి అంటే కేరళని పాలించిన రాజుల్లో ఒకరైన మహాబలి అనే రాజు కొడుకు బాణాసుర ఈ చుట్టుపక్కల కొండల్లో తపస్సు చేసేవాడని అతని పేరు ఈ డ్యామ్‌కి పెట్టారని అయితే చెప్తూ ఉంటారు. మేము యాక్చువల్‌గా సమ్మర్‌లో వెళ్ళడం వల్ల వాటర్ అయితే పెద్దగా లేవు. మాన్సూన్ సీజన్‌లో వెళ్తే ఎక్కువ వాటర్‌తో ఉండడంతో మధ్య మధ్యలో ఐలాండ్స్ లాగా ఉండి చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇది కాకుండా ఇంకా ట్రెక్కింగ్ రూట్ కూడా ఉంటుంది. కానీ అన్ని ట్రెక్కింగ్స్ కన్నా కూడా ఇది చాలా కష్టంగా ఉంటుందట. ఇది ఎక్కువగా అంటే ఈ ట్రెక్కింగ్స్‌కెళ్ళే వాళ్ళు చెప్పిన మాటట ఇది. సో, ట్రెక్కింగ్ అనేది అన్ని ట్రెక్కింగ్స్ కంటే ఈ బాణాసుర డ్యామ్‌కి దగ్గరికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఓన్లీ ట్రెక్కింగే కాకుండా బోటింగ్ అవి కూడా ఉంటాయన్నమాట. అలాగే ఇండియాలో ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ని ఇక్కడే ఆపరేట్ చేశారు. సో, మేము ఇదంతా చూసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక వాటర్ ఫాల్‌కైతే వెళ్ళామన్నమాట. ఇది డ్యామ్ నుంచి 24 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా! వాటర్ లేకపోవటం వల్ల ఇలా ఉంది. అండ్ మధ్య మధ్యలో మనకి అలా చిన్న చిన్న కొండల్లాగా అవి కనిపిస్తున్నాయి కదా! సో, వాటర్ ఉన్నప్పుడు అవి మంచి ఐలాండ్స్ లాగా అయితే కనిపిస్తాయట. సో, లుక్ కూడా ఇంకా బావుంటుంది. అండ్ ఆ టైంలో పైనుంచి చూస్తే ఇంకా బావుంటుంది. సో, అలాగే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కైతే వెళ్ళిపోయాము. దానికైతే ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఉంది. ఇది కొంచెం లోపలికైతే ఉంటుందన్నమాట వెళ్ళటానికి లోపలికి. అండ్ రోడ్ కూడా ఒక దగ్గర దగ్గర ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. చాలా చిన్న రోడ్ అయితే ఉంటుంది. వర్షం పడినప్పుడు మాత్రం చాలా కష్టం ఇక్కడ నడవడానికి కూడా. సో, ఇలాంటి రోడ్ అవ్వడం వల్ల జారిపోతూ కూడా ఉంటది రెయినీ సీజన్‌లో అయితే. ఇలా నడుచుకుంటూ మంచి వ్యూస్ కూడా ఉంటాయి టాప్‌లో కాబట్టి. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ వే అంతా గూడా మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ వే చూస్తే నాకు కేరళ, మలయాళం మూవీస్ అయితే కొన్ని గుర్తొచ్చాయన్నమాట. కొన్ని కొన్ని మూవీస్‌లో ఎక్కువగా ఇట్లాంటి రోడ్స్ ఇట్లాగే ఉంటాయి ఎక్కువగా. సో, ఇలా దగ్గర దగ్గర ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. మొత్తం ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. నరమానవుడు అనేవాడు లేడు. సో, ఒకళ్ళే వెళ్తే మాత్రం భయంకరంగా ఉంటది. మేమందరం గ్రూప్‌గా వెళ్ళాం గాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. ఆఫ్‌కోర్స్ వస్తారు జనాలు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల పెద్ద వాటర్ అయితే లేవన్నమాట అక్కడ. సో, మొత్తానికి ఇలా నడుచుకుంటూ, నడుచుకుంటూ ఫైనల్‌గా ఒక కొంచెం చిన్న పార్ట్‌లో కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ ప్లేస్‌కైతే రీచ్ అయ్యాము.
సో మొత్తానికి వాటర్ దగ్గరికైతే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఇది బాగా టాప్ లో ఉంటుంది కాబట్టి. ఇంకా వాటర్ ఫాల్ రావట్లేదు ఏది అని చూసుకుంటూ వెళ్తున్నాము. వాటర్ లేవని ముందే చెప్పారు టికెట్ ఇచ్చే దగ్గరే. సరే ఇటు ఎగ్జిట్ అనేది చెప్పారనమాట. ఏంటి అప్పుడే అయిపోయిందా అనుకుంటూ వెళ్తున్నాము. తీరా చూస్తే అసలు ట్రెక్కింగ్ అంతా కూడా ఇక్కడే ఉంది. చూడ్డానికి ఇట్లా నడవడానికి ఈ ప్లేస్ అంతా బానే ఉంది గానీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద రాళ్ళు అండ్ అది నడవడానికి కూడా వీలుండదు కాబట్టి వాళ్ళు సైడ్స్‌లో ఒక తాళ్ళులాగా కూడా కట్టారనమాట. సో, ఆ తాళ్ళు పట్టుకొని వెళ్ళేలాగా అయితే ఏర్పాటు చేశారు. ఇహ మొత్తం రోడ్డంతా కూడా ఈ వెళ్ళే దారంతా కూడా ఇలా గజిబిజి గందరగోళంగానే ఉంటుంది మొత్తం రోడ్డంతా. అండ్ మధ్య మధ్యలో కూర్చోడానికి కూడా ఇచ్చారు. ఇలా నడిచి నడిచి మరి పెద్దవాళ్ళు అలసిపోతారనో ఏమో గాని కూర్చోడానికి కూడా మధ్య మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. సో, మొత్తానికి వచ్చేసింది. చూస్తున్నారు కదా! ఈ లెఫ్ట్‌లో తాడు కనిపిస్తుంది కదా! సో, తాడు పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇలా మొత్తానికి పైకి మొత్తం వాటర్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళాము. ఇలా వెళ్తూ ఉండటమే అవన్నీ ఎక్కుకుంటూ. ఇక ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే ఇది హైయెస్ట్ వాటర్ ఫాల్ వాయనాడ్‌లో. ఇది 1000 ఫీట్ హైట్‌లో అయితే ఉంటుంది. బాణాసుర హిల్స్ పైన. ఇది ఎంత బావుంటుందో చూడడానికి మాన్సూన్ సీజన్‌లో అంత డేంజరస్ కూడా. 1991 నుంచి ఇప్పటి వరకు చాలామంది అందులో మునిగిపోయారట వాటర్ ఫాల్‌లోకి ఎంటర్ అవ్వడం వల్ల. సో, అందుకే వాటర్ ఫాల్ జస్ట్ చూడడానికే తప్ప వాటర్‌లో అయితే దిగడానికైతే అలో చేయట్లేదు ఇప్పుడు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అసలు ఎట్లాగో వాటర్ లేవు. బట్ వాటర్ ఉన్నా కూడా అయితే అలో చేయట్లేదు. ఈ వాటర్ ఫాల్ చుట్టూ ఎక్కువగా టీ ప్లాంటేషన్స్ అయితే ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇవి చాలా స్లిప్పరీగా ఉంటాయి. ఇలాగే 2013లో కూడా ఒక ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వెళ్లి ఇద్దరు చనిపోయారట. బాడీస్ దొరకడానికి కూడా టైం పట్టిందట. సో, రెయినీ సీజన్‌లో కంటే నార్మల్ డేస్‌లో బెటర్ అక్కడికి వెళ్ళడానికి. అలా మొత్తానికి ఒక అడ్వెంచర్ అయితే కంప్లీట్ చేసాము. యాక్చువల్‌గా ఇలా ఉంటుందని అసలు మాకు ఐడియా కూడా లేదు. ఒకవేళ ఉంటే వెళ్ళేవాళ్ళం కాదేమో. కానీ వెళ్ళాక అదొక మంచి ఎక్స్‌పీరియన్స్‌లా అయితే అనిపించింది. అలా మొత్తానికి ఫైనల్‌గా మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికైతే వెళ్ళి, అక్కడి నుంచి బండిపూర్ నేషనల్ పార్క్‌కైతే వెళ్ళామన్నమాట. మన నెక్స్ట్ వీడియో అదే.